రాచర్ల చంద్రమోహన్ ఈ గేట్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘం జనరల్ సెక్రటరీ రాజకుమార్ గారు, డయాస్ మీద ఉన్నటువంటి మన ఏరియా బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా గారు, అలాగే పిట్ సెక్రటరీ మోతే లచ్చన్న గారు, శిక్షణ జరిగినటువంటి పనుల గురించి మన బ్రాంచ్ కార్యదర్శి గారు చెప్పి ఉన్నారు. ప్రధానమైనటువంటి డిమాండ్లన్నీ కూడా మన జనరల్ సెక్రటరీ గారు వచ్చారు, అన్ని విషయాలు మీకు చెప్తారు. మీరు తప్పకుండా అన్ని విషయాలు వినండి, గ్రహించండి, సావధానంగా స్వీకరించండి అని చెప్పేసి తెలియజేస్తూ ఒకే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ నెల 1/7/2026 నుంచి మనకు 12వ వేజ్ బోర్డు రావాలి. 12వ వేజ్ బోర్డు అతిగతి లేదు. ఎప్పుడైనా పీరియడ్కు 6 నెలల ముందుగానే 5 జాతీయ సంఘాలను కేంద్ర ప్రభుత్వం ఏమయ్యా లీడర్లారా, మీ యొక్క డెలిగేట్లను మీ యొక్క లీడర్లు వేజ్ బోర్డుకు పంపండి అని చెప్పేసి వాళ్ళ కోల్ మినిస్ట్రీ నుంచి మనకు లేఖ రావాలి. ఇప్పటికే కమిటీ పడాలి. ఒక సిట్టింగ్ కావలసినటువంటి వేజ్ బోర్డు అతిగతి లేనటువంటి పరిస్థితి నేడున్నది. ఇవాళ 29 చట్టాలను 4 కోట్ల కిందికి మార్చి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం బొగ్గు గని కార్మికులకు కార్మిక వ్యతిరేకమైనటువంటి ఆ కోడ్లు తీసుకొచ్చినటువంటి దాంట్లో ప్రధానంగా బొగ్గు గని కార్మికులకు జీతభత్యాలు పెంచద్దనే దుర్బుద్ధితోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది. దానిలో భాగమే వారు ఏం చెప్తున్నారంటే, ఇవాళ కోల్ ఇండియాలో సింగరేణిలో బొగ్గు గని కార్మికులకు ఎన్నికలు పెట్టి 51% ఓట్లు వచ్చినటువంటి యూనియన్నే గుర్తింపు సంఘంగా ఎన్నిక చేసి వారితోటే వేజ్ బోర్డు మాట్లాడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇవాళ ఏనాడు కూడా 51% ఎంత తీస్మార్కాని యూనియన్ కూడా ఇవాళ ఇండియాలో ఏ ఓట్లలో వచ్చినటువంటి చరిత్ర లేదు. నరేంద్ర మోడీ కూడా వారణాసి నుంచి ఎంపీగా గెలిచాడు, అక్కడ లేవు. అలాగే గుజరాత్ లో ఆయన గాంధీనగర్ నుంచి ఎంపీగా చాలా సార్లు గెలిచాడు, ఏనాడు కూడా 51% లేదు. కానీ ఈ 51% ఎందుకంటే ఏ ట్రేడ్ యూనియన్ లీడర్ కూడా ఈ 51% రావు, గుర్తింపు సంఘంగా ఎవరు ఉండరు. ఇవాళ వేజ్ బోర్డు ఇవ్వకుండా కుట్ర చేసేటువంటి లక్ష్యం ఈ నరేంద్ర మోడీ 4 కోళ్లలో ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. మరి రాధా వేజ్ బోర్డు మరి 51% ఓట్లు వచ్చినటువంటి లీడర్నే గుర్తిస్తే అవి రాకపోతే మరి వేజ్ బోర్డు రాదా అంటే వేజ్ బోర్డు వస్తుంది. భారతదేశంలో ఇప్పటికే చాలా సందర్భాలలో ఇవాళ అధికారులకు కావచ్చు, బ్యాంకు వాళ్ళకు కావచ్చు, ఇవాళ తదితర వాళ్లకు ఇవాళ ఐఏఎస్ నాయకత్వంలో కమిషన్ లేసి జీతభత్యాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉన్నది. భారతదేశంలో ఇప్పటికే చాలా సందర్భాలలో ఐఏఎస్ నాయకత్వాన్ని కమిషన్ వేస్తే 5 సంవత్సరాల పీరియడ్ చూస్తే ఏనాడు 5-6% కంటే ఎక్కువ జీతభత్యాలు పెరిగిన చరిత్ర లేనటువంటి పరిస్థితి. భవిష్యత్తులో బొగ్గు గని కార్మికులకు కూడా ఏదో ఒక కమిషన్ వేసి 5%-6% జీతాలు పెంచి ఇవాళ మన జీతభత్యాలకు గండి కొట్టేటువంటి ఇవాళ దుర్బుద్ధితో ఉన్నటువంటి కోళ్లలో ఇది ఒకటి ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఇలాంటి కార్మిక వ్యతిరేక కోళ్లు బొగ్గు గని కార్మికులకు ఒకటంటే ఒకటి, ఇవాళ మొన్న వచ్చినటువంటి కోళ్లలో ఒక్కటంటే ఒకటి బొగ్గు గని కార్మికులకు అనుకూలంగా ఉంటే ఇవాళ దేనికైనా సిద్ధపడేటువంటి పరిస్థితి మా యూనియన్ ఉన్నది. ఇవాళ ఏదో 2013లో అవన్నీ సార్ చెప్తాడు కానీ 2013లో కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించినటువంటి పెండింగ్ ఉన్నటువంటి గనిని లీజు పెంచినటువంటి నేపథ్యంలో ఇవాళ బీజేపీ వాళ్ళు దాని సంబరాల పేరుతోటి ఇవాళ కోల్ బెల్ట్కి వచ్చి మీటింగ్లు పెడతా ఉన్నారు. దీని పేరు మీద నిన్నటి వరకు ఇవాళ బీజేపీకి మాకు సంబంధం లేదని చెప్పినటువంటి బిఎంఎస్ వాళ్ళు జబ్బలు జరుచుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా, ఇవాళ నరేంద్ర మోడీ చట్టాలు చూస్తే ఇవాళ కార్మికునికి వేలాడేటువంటి ఉరితాళ్లలాగా ఉన్నాయి. ఇవాళ గొంతు కోసేటువంటి పరిస్థితి ఉన్నది. దానిలో జీతభత్యాల పెరుగుదల లేనటువంటిది కూడా దీంట్లో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన వేజ్ బోర్డు సాధన కొరకు గత నెలలో జాతీయ సంఘాల అపెక్స్ కమిటీ రూపంలో బేషరతుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 12వ వేజ్ బోర్డు వెంటనే వేసి జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ 12వ వేజ్ బోర్డు అయినా మన బొగ్గు గని కార్మికుల ఐక్యతతోటి ఒక బోర్డు వేసుకొని మనం జనరల్ గా 20-25% జీతభత్యాలు పెంచుకునేటువంటి అవకాశాన్ని మన ఐక్యతతోటి సాధించుకునే విధంగా
మీరందరూ ఉండాలని, అలాంటి పోరాటాలు వచ్చినప్పుడు కథన రంగంలో మీరంతా దూకాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు.